నాలుగవ మాట వచ్చి ఆక్రందన. ఆక్రందన అంటే ఆయన ప్రాణము కలవరపడుతుంది, ఆయన ప్రాణము వేదన పడుతుంది. ఎందుకంటే శిలువ మరణం ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుస్తాయి, ప్రాణాలు గాల్లోనే తేలిపోతాయి. ఆ శిలువ మరణం అనేది ఒక కూనీకోర్లకి, ఒక బందిపోటు దొంగలకి, ఒక భయంకరమైనటువంటి టెర్రరిస్టులకు మాత్రమే ఆ శిలువ మరణాన్ని వేస్తారు, కానీ అందరికి వేయరు. కానీ అలాంటి మరణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వేశారు. వేసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంది, కలవరపోతూ ఉంది. ఊహించుకుంటుంటేనే ఎంత ఒళ్ళు గగ్గురు పొడిచిపోతుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ కేకలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసయ్య శిలువ మీద ఉండి ఆక్రందన చేస్తుంటే ఆక్రందన దేవుని దగ్గరికి చేర్చుకుంది. తండ్రి అంట కుమారుడు శ్రమను చూడలేక కుమారుడిని చూడకుండా ముఖం తప్పించాడంట. తండ్రి అయిన దేవుడు తన ఏక కుమారుడైన యేసు ప్రభువారిని మనందరి రక్షణ కొరకు, మనందరి మారు మనసు కోసం ఆ శిలువ మీద యాగంగా మారిపోమని చెప్పాడు. యేసు ప్రభువారు మనకు బదులుగా శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో తండ్రి కుమారుడిని చోట్ల తండ్రి యేసయ్యను ఎందుకు చేయి విడిచిపెట్టాడు? రక్షించలేడా? మరి రక్షించే దేవుడు కుమారుడిని ఎందుకు వదిలిపెట్టాడు? మనం చేసిన చెడ్డ ఆలోచనలన్నిటికీ బదులుగా యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం, మనం చేతులతో చేసిన పాపాల నిమిత్తం యేసయ్య చేతులకు మేకులు, మనం పరుగున చేసిన పాపాల నిమిత్తం యేసు ప్రభు పాదాలకు మేకులు. తల మొదలుకొని అరికాలు వరకు యేసు ప్రభు వారి యొక్క దేహం నాగటి చాళ్ళ వలె పొలం వలె దున్నబడ్డది కనుక అది మన వ్యాధి బాధలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన కాచిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. టోటలీ ప్రభు తల మొదలుకొని అరికాలు వరకు కూడా అలాగే సొగసు స్వరూపము లేని వాడిగా మన కొరకు మార్చబడ్డాడు. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ఆక్రందన, ఆవేదన, రోదన, విలాపం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు. కాబట్టి నీకు నాకు బాధలు రావడంలో ఆశ్చర్యం ఏముంది? యేసయ్యకే బాధలు వచ్చాయి, ఎన్నో రకాలైన బాధలు వచ్చినాయి. అయితే ఆయన అన్నిట్లోనూ జయం పొందాడు, అన్నిట్లోనూ విజయం పొందాడు. అదే విజయాన్ని దేవుడు మనకు కూడా దయచేస్తూ వస్తున్నాడు.